3 things I want to share with you. First thing, 3C, క్రిస్మస్లో 3 Cలు మీ ముందుకు తీసుకొస్తున్నా. ఒకటి, క్రాడిల్. క్రాడిల్ అంటే ఏంటండి? ఉయ్యల. క్రాడిల్ అంటే ఏంటి? ఉయ్యల. నెక్స్ట్, యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూపించేది ఇంకోటి ఏంటిదయ్యా అనంటే క్రాస్. సెకండ్ సి ఏంటండి? క్రాస్. అండ్ థర్డ్ సి, మూడవ సి ఏంటంటే క్రోన్. అంటే ఏంటంటే కిరీటం. ఈ 3 Cలు బట్టి క్రీస్తు జీవితాన్ని మన కళ్ళ ముందు ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు డిస్ప్లే చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని కుటుంబమా, ఫస్ట్ వర్డ్ ఈస్ సి ఫర్ క్రాడెల్. అంటే ఏంటిదండి? ఉయ్యాల. మహోన్నతుడైనటువంటి దేవుడు ఈ లోకంలో మానవుడిగా జన్మించడానికి ఎలాంటి స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి? ఎంత గొప్ప ప్రిపరేషన్స్ ఈ భూమి మీద జరగాలి? ఎవ్రీథింగ్ హ్యాస్ హ్యాపెండ్. మీరు అంటారేమో, ప్రిపరేషన్ జరిగిందా? ఎస్, ఇట్ ఈస్ హ్యాపెండ్ లాంగ్ ఎగో. చూడండి, క్రొత్త నిబంధన గ్రంథం మనం చూస్తే కనుక బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధన, క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో కాల వ్యవధి అంటే ఎంత అంటే 400 సంవత్సరాలు అని చరిత్రకారులు స్పష్టంగా రాసి పెట్టారు. ఈ 400 సంవత్సరాలు పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఈ మధ్య ఉన్నటువంటి కాలాన్ని వారు ఏమన్నారంటే నిశ్శబ్ద కాలం అన్నారు. ఇంకా ఏమన్నారంటే చీకటి కాలం అన్నారు. అంధకార యుగం అని అన్నారు. ఎందుకు ఆ కాలాన్ని ఎలా పిలిచారు అని అంటే, గాడ్ ఈజ్ సైలెంట్ ఇన్ దట్ పీరియడ్. దేవుడు ఆ సమయంలో, ఆ 400 సంవత్సరాల్లో నిశ్శబ్దంగా ఉన్నాడట. ఆయన మాట్లాడలేదు. he didn't answer to any prayer. ఆయన ఎవరి ప్రార్థనలకు సమాధానం ఇవ్వలేదు. and he didn't send any prophet to this world. ఏ ఒక్క ప్రవక్తను కూడా ఈ భూమికి పంపలేదు. ఎవరిని కూడా ఈ భూమి మీద ప్రవక్తగా ఏర్పాటు చేసుకోలేదు. మనం బైబిల్లో ఆది కాండంలోని చూస్తే God selected a person as a prophet, God selected a person as a judge, God selected a person as a king అని మనం చూస్తూ ఉంటాం. రాజులను, న్యాయాధిపతులు, ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్న దేవుడు ఆయా సమయాల్లో దేవుడు తన ప్రజలని కాపాడటకు, తన ప్రజలను ఏలడానికి, తన ప్రజలను నడిపించడానికి, వారికి మంచి మార్గం బోధించడానికి ప్రవక్తలను, న్యాయాధిపతులను, రాజులను, న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. బట్ between the Old Testament and New Testament, God is silent. God didn't send any angel. God didn't send any prophet. ఆ నిశ్శబ్ద కాలమును ఏమంటారు? చీల్చుకుంటూ ఒక గొప్ప స్వరం వినిపించబడింది దేవాలయములో. ఆ రోజు యేషయాతో మాట్లాడినట్లు యేషయా 6వ అధ్యాయంలో, లూకా సువార్త 1వ అధ్యాయంలో జకర్యాతో మాట్లాడాడు. జకర్యా, భయపడకుము, నీ ప్రార్థనలు వినబడినవి. నీ భార్య అయిన ఎలిజబెతు గర్భం ధరించి కుమారుని కంటది. అతను ఏలియా ఆత్మ స్వభావం గలవాడే. మలాకి గ్రంథములో చెప్పబడినటువంటి ప్రవచనం 4:10 ప్రకారం ఆ ప్రవచన వాక్కు నెరవేర్చబడుట యోహానుతో ప్రారంభమైంది. బాప్తిస్మం ఇచ్చి యోహానుతో ప్రారంభమైంది. ఆ తరువాత 6 నెలల తర్వాత, యోహాను గర్భములోనికి ప్రవేశించిన 6 నెలల తర్వాత మరలా ఏంజల్ ఎక్కడ కనిపించాడు, ఎక్కడ తను అపియర్ అయ్యాడు అనంటే ఆ యొక్క కుగ్రామంలో ఉన్నటువంటి మరియ యొద్దకు వెళ్ళి, ఎలాంటి ఇల్లు వి డోంట్ నో, ఒక మాట అయితే చెప్పగలను, షీఈస్ వెరీ పూర్. హర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ పూర్. చాలా పేద దీన స్థితి కుటుంబంలో జన్మించిన మరియా. ఆ మరియా తన వివాహమును గురించి కలలు కంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుని అనుగ్రహం కొరకు ప్రార్థిస్తున్న ఆమె ప్రార్థనలను బట్టి దేవుని దూత వచ్చి మరియతో అంటా ఉన్నాడు. ఏమనంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభం. హల్లెలూయా. దేవుని వలన నీవు కృప పొందితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సీ గాడ్ ఈజ్ ఆన్సరింగ్ లాంగ్ ప్రేయర్స్. జకరియా, ఎలిజబెతులు వృద్ధాప్యము నందు కూడా వారు సంతానం కొరకు ప్రార్థిస్తుంటే, ఇక్కడ చూస్తే సమస్త మానవాళి ఎదురు చూస్తున్న మెస్సయా కొరకు చేస్తున్న ప్రార్థనలకి గాడ్ పుట్ ఫుల్ స్టాప్. దేవుడు తన దూతను గాబ్రియేలును పంపించి
జకరియా ఎలిజబెతులకు శుభవార్తను పంపి వారి ప్రార్థనలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అంటే వారి ప్రార్థనలకు ఆన్సర్ ఇచ్చేశాడు. He sent answer to their long prayers. ఎన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నారో, వారు వృద్ధాప్య స్థితిలోకి వచ్చినారు. ఆ టైం వరకు వారు చేస్తున్న ప్రేయర్స్కి దేవుడు సమాధానం ఇచ్చాడు. మరియు సమస్త మానవాళి ఎదురు చూస్తున్న మెస్సయా కొరకు మరియ దగ్గరకు వచ్చి సమాధానం ఇస్తున్నాడు. మరియా, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు. అతడు సర్వోన్నతుని శక్తిని నిన్ను కమ్ముకొనును. పుట్టబో శిశువు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. యోసేపు గనుక అతనికి యేసు అని పేరు పెడతావని యోసేపుతో కూడా ఆ దూత మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 సందర్భాల్లో ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే, క్రిస్మస్ బ్రాట్ ఆన్సర్ టు ద లాంగ్ ప్రేయర్స్. చాలా రోజుల నుండి ప్రార్థిస్తున్న ప్రార్థనలకి క్రిస్మస్ ఏం తీసుకొచ్చింది? సమాధానం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యు ఆర్ హియర్ ఫర్ ఎ లాంగ్ ప్రేయర్స్. నువ్వు ఇక్కడ ఈరోజు ఈ మాటలు వింటూ చాలా రోజుల నుండి చేస్తున్న ప్రార్థన అవసరతలను బట్టి నువ్వు ఈరోజు అదే ప్రార్థన చేస్తూ దేవుని మందిరానికి వచ్చావేమో. క్రిస్మస్ పర్వదినాన దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, క్రిస్మస్ ఇస్ ద ఫెస్టివల్ ఆఫ్ ఆన్సర్ టు ద ప్రేయర్స్. ప్రార్థనలన్నిటికీ సమాధానం దొరికిన పండగ క్రిస్మస్. జకరియా ఎలిజబెతులకు సమాధానం దొరికింది, కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. మరియా యోసేపులను దేవుడు ఎంపిక చేసుకుని సర్వమానవాళికి రక్షకుడు వారి కుటుంబంలో నుండి తీసుకొని వచ్చాడు. కన్య మరియ గర్భమున ఆయన జన్మించాడు. ఇవన్నీ జరుగుతాయని 400 సంవత్సరాల క్రితం రాయబడిన పాత నిబంధనలో 310 సార్లు రాయబడింది. ఏంటి అవండి? ప్రొఫెసెస్. యేసుక్రీస్తు ప్రభు వారి జననం ప్రవచనాత్మకమైనది. జీసస్ క్రైస్ట్ బర్త్ హిస్టారికల్ బర్త్. అండ్ 310 ప్రవచనాలు ఉన్నాయండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 11వ వచనం. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుతో కూడా సమూయేలు గ్రంథములో దావీదుతో నీ సింహాసనం తరతరములు ఉంటుంది, దావీదు సంతానంగా. యెషయా రాసినటువంటి 66 అధ్యాయాలు ఉన్నటువంటి ఆ యొక్క పుస్తకంలో ఎన్నో ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువుని గురించి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ప్రభువే తాను ఒక సూచన మీకు కనపరచును, కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, యెషయా మొద్దు చిగురుగా ఆయన జన్మిస్తాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఏలియనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముడు. ఎన్ని ప్రవచనాలు! ఆయన ఎక్కడ జన్మిస్తాడు? మీకా ప్రవచించాడు. మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలు నిలబోవాడు నీలో నుండి. ప్రవచనాత్మకమైనటువంటి జన్మ యేసుక్రీస్తు ప్రభువుది. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జన్మిస్తాడు, పలానా ప్రాంతంలో జన్మిస్తాడు. బట్ ద సస్పెన్షన్ ఈజ్ ఆయన ఎలాంటి స్థలంలో జన్మిస్తాడు, ఆయన ఎక్కడ జన్మిస్తాడు, ఎప్పుడు జన్మిస్తాడు, ఎవరికి జన్మిస్తాడు, ఎవ్రీథింగ్ యాజ్ రివీల్డ్ ఇన్ ద బైబిల్. బట్ వన్ థింగ్ ఈజ్ సస్పెండ్. ఎక్కడ ఎలాంటి ప్రాంతంలో ఆయన పరుండబెట్టబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానులు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. దే ఆర్ కన్ఫ్యూజ్డ్. దే వెంట్ టు ద ఏమిటండి, కింగ్స్ హౌస్ కదా, ఎవరైనా హేరోదు హౌస్కి వెళ్ళి, హేరోదు ఉంటున్న రాజభవనంలోనికి వెళ్ళి, ఆ కింగ్డమ్ లో ఉన్నటువంటి కింగ్ యొక్క హౌస్కి వెళ్ళి అంటా ఉన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడండి? ఎక్కడ అడుగుతున్నారు వాళ్ళు వెళ్ళి? రాజభవనంలో రాజును అడుగుతున్నారు. వి బిలీవ్, ఈ స్టార్ చూస్తుంటే మాకు చెప్పబడినట్టుగా, సంఖ్యాకాండంలో చెప్పబడినట్లుగా, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పుడు, అనగా లోక రక్షకుడు పుట్టినప్పుడు, యాకోబులో నక్షత్రం ఉదయించెను అని రాయబడిన మాటలు ఖచ్చితంగా ఆయన ఈ లోకంలో పుట్టుంటాడు, ఈ నక్షత్రం మాకు చూపిస్తుంది. మేము ఆయనని వెతుకుతూ 2 సంవత్సరాలుగా జర్నీ చేస్తూ వస్తా ఉన్నాం. వాళ్ళు బయలుదేరిన విషయము, వాళ్ళు బయలుదేరిన సంగతులని చెప్తూ ఉన్నారు. ఏంటంటే, ఇప్పుడు అడుగుతున్నారు, ఇప్పుడు ఎక్కడున్నాడండి యూద రాజుగా పుట్టినవాడు, మీ ఇంట్లో ఎక్కడున్నాడండి అని అంటుంటే, హేరోదు షాక్ అయిపోయాడు. ఇంట్లో ఎవరైనా పుట్టారా? పక్కన వాళ్ళని అడిగితే ఎవరు లేరు. ఆయనకి వెళ్ళకుండా ఎలా?
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ నాట్ రివీల్డ్. సంఖ్యాకాండంలో బిలాము చెప్పిన వాగ్దానం తెలుసు, దానియేలు చెప్పిన కాలపట్టణం తెలుసు, నక్షత్రమును బట్టి లోకరక్షకుడు పుట్టాడని తెలుసు. బట్ వేర్, ఎక్కడ, ఎలాంటి స్థితి, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన పుడతాడు, ఏ స్థలంలో పుడతాడు, ఆయన ఎక్కడ, ఇట్ ఇస్ నాట్ రివీల్డ్. వారు ప్రజాసంఖ్య వేయబడింది ఆ దినములలో కైసర్ ఔగుస్తు వలన. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతా ఉంటే, రోమా చక్రవర్తి ప్రజాసంఖ్య వేశాడు, సర్వలోకమునకు ప్రజాసంఖ్య వేయబడిన కనుక అందరూ కూడా వారి వారి ప్రాంతాలకు వెళ్ళి ప్రజాసంఖ్యలో వారి పేరు నమోదు చేసుకోవడానికి వెళ్ళిన పరిస్థితులలో ఇళ్ళన్నీ కూడా నింపబడ్డాయి. ఈవెన్ లాడ్జ్ అంటారు, సత్రములు అంటారు, దూర ప్రాంతాలు వచ్చిన వారికి ఆ రోజుల్లో సత్రములో స్థలాలు ఉండేటివి. ఆ సత్రం కూడా నిండిపోయిందంట. సత్రం కూడా నిండిపోయిందంట. సత్రములో స్థలము లేనందున అని రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఆ సత్రంలో కూడా స్థలం దొరకపోతే ఎక్కడయ్యా వారికి చోటు దొరికిందంటే, ఒక స్థలంలో మరియా తన ప్రసవ దినములు నిండెను గనక, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ యేసుక్రీస్తు ప్రభువుకి జన్మనిచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటగా ఆయన ఒక బంగారపు ఊయలలో పరుండబెట్టబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వెచ్చని ధనాన్ని ఇచ్చేటటువంటి, ఈరోజు మనకు స్వెటర్స్ ఉన్నాయి, ఈరోజు మనకు బ్యూటిఫుల్ క్లాత్స్ వి హ్యావ్, చాలా ధరమైనటువంటి, చాలా విలువైనటువంటివి ఉన్నాయి. బట్ జీసస్ క్రైస్ట్ ఒక పొత్తి గుడ్డలతో ఆయనకు వెచ్చదనాన్ని ఇచ్చింది ఏంటిదయ్యా అంటే, చెప్పండి, ఒక పశువుల తొట్టి. దట్ క్రాడల్ ఈస్ గివింగ్ అస్ ఎ లాట్ ఆఫ్ మెసేజ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరుండబెట్టబడిన ఆ మొట్టమొదటి ఊయల ఒక పశువుల తొట్టి. ఎలా ఉంటుందండి పశువుల తొట్టి? పశువుల పాక ఎలా ఉంటుందండి? ఉదయం నుండి సాయంకాలం వరకు రైతు ఎంత పని చేసినా రాత్రి అక్కడ పడుకోవడానికి ఇష్టపడడు, అన్నం అక్కడ తినడానికి ఇష్టపడడు, ఎంతసేపు అక్కడ పని చేయడానికి ఉండడానికి కూడా ఇష్టపడడు. ఎందుకంటే దుర్వాసన వస్తుంది. అక్కడ ఎవరు లైట్ కూడా పెట్టరు, చీకటిగా ఉంటుంది. ఇంకా అక్కడ ఎవరు కూడా అన్నం తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే అంత మురికిగా ఉంటుంది. జీసస్ క్రైస్ట్ ఎక్కడ పరుండబెట్టబడ్డాడు, ఎక్కడ జన్మించాడు అనంటే ఆ క్రాడిల్. ఎక్కడండి అది? పశువుల పాక. ఆ మురికి, దుర్వాసన, చీకటి గల స్థలములో ఆయన పరుండబెట్టబడడానికి, ఆయన జన్మించడానికి గల కారణం ఏమై ఉంటుంది? పౌలు గారు రాస్తున్నారు ఆ మాట. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఏమనుందో తెలుసా? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పశువుల పాకలోనే జన్మించడానికి యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు తెలియజేస్తున్నది ఏంటో తెలుసా? నా మురికి, దుర్వాసన, చీకటి గల బ్రతుకులను ఆయన ప్రేమించి, దేవుడైన ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. అయ్యో, దీనిని నేను వదులుకుంటే ఎలా? ఈ యొక్క సార్వభౌమ అధికారం, కను సైగతో భూమిని పరిపాలించే దేవుడాయన, తన మనసులో ఆలోచనతో భూమి మీద తీర్పును తీర్చగలిగిన దేవుడు ఆయన, అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన వాడు, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు. కానీ ఎలా వచ్చాడటనా? మనుషుల పోలికగా వచ్చుటకు దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తగ్గింపు చూపిస్తున్నాడు, తన్ను తాను విధేయత చూపుతున్నాడు. నిన్ను నన్ను రక్షించడానికి నా ప్రియ దేవుని కుటుంబమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు తగ్గించుకున్నాడు. ఆ దివ్య మహిమను విడిచిపెట్టేశాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. తన్ను తాను రిక్తుడిగా, అంటే అర్థం ఏంటో తెలుసా? హి బికేమ్ ఎంప్టీ హిమ్సెల్ఫ్. తన్ను తాను ఎంప్టీ అయిపోయాడు, తన్ను తాను ఖాళీ అయిపోయాడు. అంటే
తనకున్న అధికారాన్ని, తనకున్న ఆ యొక్క పరలోకపు భాగ్యాన్ని, తనకున్న ఆ రిచ్నెస్ని, తనకున్నటువంటి ఆ యొక్క సమస్తాన్ని కూడా విడిచిపెట్టేశాడండి. విడిచిపెట్టేసి తను రిక్తుడుగా ఈ భూమి జన్మించాడు. ప్రేమైన దేవుని బిడ్డ, దట్ క్రాడల్ ఇస్ గివింగ్ us a great message. మన బ్రతుకులు మురికివి అని చూపుతున్నది ఆ క్రాడెల్. మన బ్రతుకులు చీకట్లో ఉన్నాయి అని చెప్తుంది ఆ క్రాడెల్. మన బ్రతుకులు దుర్వాసనతో ఉన్నాయి అని ఆ పశువుల తొట్టి మనతో చెబుతుంది. ఎస్, వి ఆర్ లివింగ్ విత్ ద డర్టీ హార్ట్. కంపు కొట్టే హృదయాలతో బ్రతుకుతున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో ఏమని రాస్తుందయ్యా అనంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి, 20వ వచనం, మనుషుని లోపల నుండి బయలువెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. దురాలోచనలు, జారత్వం, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ కూడా, ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. We are living a dirty lives today. అపవిత్రమైన బ్రతుకులు బ్రతుకుతున్న మనం అపవిత్రమైన హృదయాన్ని కలిగి ఉన్నాం. We are living with dirty hearts. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బ్రతుకులు దుర్వాసనను కలిగిస్తున్నాయి దేవునికి. సొదొమ గొమొర ప్రాంతాన్ని చూసినప్పుడు దేవునికి సహనం కోల్పోయిందట. సొదొమ గొమొర ప్రాంతం మీద నేను అగ్నిగంధకాలు పంపిస్తానన్నాడంట. ఆ సమయంలో 11వ 6-7 అధ్యాయంలో కనుక మనం చూస్తూ ఉంటే, ఇంకా నోవహు కాలంలో జలప్రళయాన్ని పంపించాడు దేవుడు వారి అవిధేయతను చూసి. మనరుల హృదయము చెడిపోయినది, బొత్తిగా చెడిపోయినదని దేవుడు చూశాడు. ఇన్ని చూసిన దేవుడు ఏం చేయాలండి? నాశనం చేసి పడేయాలి. బట్ గాడ్ ఏం చేశాడయ్యా అనంటే, ఈ మురికి బతుకులను మొట్టమొదటిగా చెప్పాలంటే ప్రేమించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీసస్ క్రైస్ట్ ఈ లోకం జీవించిన కాలంలో ఆయన మందిరానికి వెళ్తా ఉన్నాడు. ఈజ్ ఆన్ ద వే టు ద టెంపుల్. పర్షియన్స్ అండ్ స్క్రైబ్స్, శాస్త్రులు, పరిసయ్యులు ఒక స్త్రీని పట్టుకొచ్చి ఆయన కాళ్ళ ముందు పడేశారు. ఓ జీసస్, యు ఆర్ హోలీ గాడ్, యు ఆర్ ఎ హోలీ మ్యాన్, అండ్ యువర్ టీచింగ్స్ ఆర్ లోలీ. నీ బోధలు గొప్పవి, పవిత్రమైన కన్య గర్భమున పుట్టిన పవిత్రుడివి నువ్వు. గుడ్డోని బాగు చేశావు, కుంటోని బాగు చేశావు, కుష్ఠరోగిని బాగు చేశావు, పక్షవాయు గలవాడు కూడా లేచి నడుచుట మేము చూశాం. బోధకుడా, ఈ స్త్రీ మా కంట పట్టబడింది పాపము చేస్తూ. ఈమెను ఈడ్చుకు వచ్చాం. ధర్మశాస్త్రం చెబుతుంది ఈమెను రాళ్ళతో కొట్టి చంపమని. వాట్ యు సే జీసస్? ఏం చెప్తావు? నీ బోధలలో దయ ఉంది, నీ బోధలలో కనికరం ఉంది, ఖచ్చితంగా నువ్వు ఈమెని వద్దు అంటావు. వద్దు అంటే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు. అనగా ఇప్పుడు ఈమె కాదు శిక్ష, నీ మీద శిక్ష పడాలి, అంతేనా? శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువుని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించడానికే ఆ స్త్రీని ఆయన కాళ్ళ ముందు పడేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు మౌనంగా కిందికి వంగి నేల మీద ఏమో రాస్తున్నాడంట. ఏం రాసినాడో బైబిల్లో రాయబడలేదు. అక్కడ ఉన్నోళ్ళు అనుకోవచ్చు, ఏం రాస్తున్నాడు రా యేసయ్య, ఆగాగా లేస్తాడు. ఏమో చెప్తాడు విను అని అనుకుంటున్నారు. యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? మీలో ఎవడైనను పాపము చేయని యెడల వాడు మొట్టమొదటి రాయి స్త్రీ మీద వేయండి అంటే, అప్పుడు వాడికి బొగ్గెలిగి అంటున్నాడు, రాసింది ఏమో కాదురా, నా పాపాలు రాస్తున్నాడు రా బాబు. ఆయన జగమెరిగిన మనిషి, హృదయం ఎరిగిన దేవుడు రా. మన హృదయంలో మనం చేసిన పాపాలు, రహస్య పాపాలన్నీ రాస్తున్నాడు. వామ్మో, నేను అరుడను కాదని రాయాడ పడేసిపోతుంటే ఇంకొకడు అంటున్నాడు, వామ్మో నా పాపాలు కూడా రాశాడు, నా పాపాలు రాశాడు. ఇది ఎవడైనా చూస్తే ఎట్టా, నా రాయి కూడా నేను ఆమె మీద వేయను. కాసేపటికి ఆ స్త్రీతో అంటున్నాడమ్మా, నీ మీద ఎవడు రాయి వేయలేదా? ఆ స్త్రీ వెనుకకు తిరిగి
అంటా ఉంది, అయ్యా ఎవడు నా మీద రాయి వేయలేదు. తను అనుకుందేమో తను చేసిన పాపం ఏ రోజు పట్టబడదని. నాకు ఈ ఈ ఈ ఈ- ఈ చేస్తున్న పని వలన నాకు డబ్బు వస్తుంది, పెద్ద పెద్ద వాళ్ళతో కలిగిన ఈ సంబంధాలతో నాకు గౌరవం, ఏదైనా సమస్య వస్తే వాళ్ళు నన్ను చూసుకుంటారులే అని అనుకుంది. ఆ టైంలో తన అనుకోని సంఘటన తన జీవితంలో జరిగింది. ఆ స్త్రీ ఏడుస్తా ఉంది ప్రభు ఎదుట. ఆ ఏడుపు ఒక మాట చక్కగా మనకు చెప్తా ఉన్నది ఏంటో తెలుసా? బోధకుడా, తన మనసులో అనుకుంటుంది కావచ్చు, బోధకుడా, నా జీవితం నేను సుఖపరచుకోవడానికి ఈ పనిని ఎంచుకున్నాను. కానీ చాలాసార్లు నేను చేస్తున్న ఈ పని నాకు నచ్చకపోయినా నాకు నచ్చకపోయినా చేస్తూ ఏదో ఒకసారి అనుకుంటాను, ఈ పనిని వదిలేసి నా బతుకును బాగు చేసుకోవాలి, ఈ ఊబిలో నుండి బయటపడాలి అని చాలాసార్లు అనుకుంటాను. బట్ నన్ను క్షమించడానికి, నా బ్రతుకును మార్చడానికి ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. వెనక రాళ్ళు పట్టుకొని నిలబడ్డారు చూసావా, అందులో ప్రతి ఒక్కడు నాతో సంబంధం కలిగి ఉన్నవాడే. నన్ను కాపాడుతాడేమో అనుకున్న వాడే రాయి నాకేలి చూపించాడు. పాపం చేస్తూ పట్టబడిన నేను కంటపడ్డాను, నా పక్కనున్నోడు మాత్రం దోషిగా కనబడలేదు. వాళ్ళకి ఈ లోకం నన్ను మోసం చేసింది, నేను చేస్తుంది పాపం అని నాకు తెలుసు, నచ్చని పని అని నాకు తెలుసు, కానీ చేయకుండా ఉండలేని దరిద్ర బతుకు. ఈరోజు పట్టబడిన నేను శిక్షకు అర్హురాల్ని. ఆ రాళ్ళు పట్టుకొని నన్ను కొట్టి చంపడానికి నీకు మాత్రమే అధికారం ఉంది యేసయ్య, నన్ను చంపు అని మనసులో ఏడుస్తూ ప్రార్థన చేస్తుందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఆ తల్లి అన్నది కరెక్టే. పవిత్ర కన్య గర్భమున జన్మించిన నీవు, నీ జీవితంలో పాపం లేదు, సంబంధాల్లో పాపం లేదు, నువ్వు పరమాత్ముడమైన దేవుడివి. ఆ రాళ్ళు తీసుకొని కొట్టి చంపే అధికారం నీకు మాత్రమే ఉంది యేసయ్యా అని ఆ తల్లి, ఆ స్త్రీ యేసు వైపు చూస్తుంటే ఖచ్చితంగా యేసు ప్రభు కొట్టి చంపగలిగే అధికారం ఆయనకుంది. ఆమె అనుకుంటుందేమో, నువ్వు చంపితే కానీ నా ప్రాణానికి ఒక తృప్తి ఉంటుంది, ఎందుకంటే ఈ పాపిష్టోళ్ళ చేతిలో చచ్చిపోతే నా ప్రాణానికి తృప్తి ఉండదు. నువ్వు చంపితే నేను నరకానికి పోయినా, ఒకవేళ నువ్వు కనికరం చూపితే పరలోకం పోయినా, నీ చేత చచ్చిపోయానన్న తృప్తి ఉంటుంది నాకు, ఎందుకంటే పవిత్రుడు అయినను అని తను అనుకుంటుంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ డిఫరెంట్లీ హ్యాపెండ్ దేర్. తను అనుకున్నట్లుగా జరగలేదు. అక్కడ ఏం జరిగిందయ్యా అంటే, యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా నేను కూడా నీ మీద రాయి వేయను, ఇక మీదట ఆ పాపం చేయకుండా బ్రతుకు తల్లి. మురికి బ్రతుకులు, చీకటి బ్రతుకులు, దుర్వాసన బ్రతుకులు ఏదో ఒక రోజు బయటపడి అవి పెనుభూతంగా మారి మనకు ప్రమాదకరంగా మారక తప్పదు. ఈ స్త్రీ మన జీవితాన్ని చూపిస్తుంది. మురికి, దుర్వాసన, చీకటి బ్రతుకులు. ఆ పని ఎప్పుడు, ఆ యొక్క క్రియలు, ఆ ఆలోచనలు చీకటినే కోరుకుంటాయి. చీకటికి రాజైన అపవాది అబద్ధాలు, మోసాలు, కుయుక్తులు చేయడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని నువ్వు నీ చేతులారా పాడు చేసుకునే వ్యసనాల్లోకి నిన్ను తీసుకెళ్ళడం ఒక చీకటి అలవాటే. చీకటి అలవాటు కాదంటారా? ఆ స్త్రీ అనుకుంది చంపేస్తాడేమో అనుకుంటే, ప్రభు చెప్తున్నాడు, నేను నీ మీద రాయి వేయను. శిక్షించగలిగిన అధికారము కలిగిన దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. దట్ సెకండ్ సి ఈస్ క్రాస్. క్రాస్. క్రాడిల్లో నీ కోసం నా కోసం మురికి బతుకులను, దుర్వాసన బతుకులను, చీకటి బతుకులను ప్రేమించిన యేసయ్య మనల్ని ప్రేమించి అక్కడ జన్మించాడు. ఎందుకయ్యా అంటే మనల్ని క్షమించడానికే. క్షమిస్తే ఎలా? పాపానికి రావాల్సిన శిక్ష ఎలా? పాపానికి రావాల్సిన శిక్ష లేకుండా క్షమాపణ ఎలా దొరుకుద్ది?
ఎస్, ఆయన పుట్టిందే నీ కోసం నా కోసం, ఆ మన మీదకి రావాల్సిన శిక్షను తన మీద వేసుకోవడానికి. దాట్ ఈస్ ద క్రాస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సిలువను ఎక్కిన యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఆ సిలువ శిక్షను అప్పగించబడిన యేసుక్రీస్తు ప్రభువుల వారు మన పాపములకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో మాటలు బైబిల్లో రాయబడుతూ వచ్చాయి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, ఆయన పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ అనేకులకు క్రయధనంగా తన ప్రాణమును అర్పించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చును. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ యాగం ఎంత భయంకరమైనదో తెలుసా? రోమా ప్రభుత్వం దొంగలకి, తీవ్రవాదులకి, బానిసలకు మాత్రమే ఆ సిలువ శిక్ష వేసేదంట. ప్రపంచంలో అత్యుత్తమైన శిక్ష ఏదంటే సిలువ. సిలువ సిలువ వేయబడడం. మీకు ఇంకా అది అర్థం కావాలంటే మెల్ గిబ్సన్ అనేటటువంటి ఒక దర్శకుడు, డైరెక్టర్, ఆయన తీసిన ఒక సినిమా ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ యూట్యూబ్లో కొడుతూ వస్తుంది. అది చూస్తూ ఉంటే ఎవ్రీబడి విల్ బి క్రై. అయితే ఆ సినిమా తీశాక ఆ సినిమాలో ఆయన చూపించిన విధానం ఎలా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభుని సమాజ మందిరంలో నిలబెట్టి చాలా మంది జనాలు ఉంటారు అక్కడ, వారందరిలో ఆయనని ఇంట్రాగేషన్ చేశాడట. దాదాపు అర్ధరాత్రి నుండి దినామంతా కూడా ఆయనని ఏం చేశారు? ఆయనని ఇన్వెస్టిగేషన్ చేస్తే లాస్ట్కు పిలాతు ఇచ్చినటువంటి తీర్పు ఏంటో తెలుసా? అక్కడున్న యూదులతోటి, ఆ యూద ప్రధాన యాజకులతోటి, పరిసయ్యులతోటి ఏమంటున్నాడంటే, ఇతనిలో నాకు ఏ దోషం కనిపించట్లేదు. దాదాపు 24 గంటలు నేను ఇతనిని విచారణ చేశాను, ఈయనలో నాకు ఎలాంటి దోషం కనిపించట్లేదు. ఏ రీతిగా ఈయనను సిలువకు అప్పగించమంటారు? అయినను వారు అన్నారు, ఏమన్నా తెలుసా? ఇంత మంచోడు మాకొద్దండి. ఏందట? ఇంత మంచోడు. ఇప్పటికీ లోకం ఏమంటుందండి చాలాసార్లు, ఐ డోంట్ వాంట్ దిస్ రైచియస్ మ్యాన్. ఈ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు మాకొద్దు. మా బ్రతుకులు అపవిత్రమైనవి, అపవిత్రమైన పనులు కలిగి ఉన్న వాటినే మేము ప్రేమిస్తాం. ఇప్పటికీ మెనీ పీపుల్ ఆర్ రిజెక్టింగ్ క్రైస్ట్, బట్ అవర్ ఇండియా బిలీవ్స్ ఏంటండి? సత్యమేవ జయతే. ఏదో ఒక రోజు చెప్పండి, సత్యమే గెలుస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుని సిలువకు అప్పగించి, ఆ సిలువకు అప్పగించడానికి ముందు ఆయనను ఒక గుంజకు కట్టి, ఆ 2 చేతులను కట్టి ఆ గుంజకు ఆయనని కట్టివేసి, రోమా సైనికులు, బలిష్ఠులైన వాళ్ళు, ఆ కొరడాలకు గాజు ఒక్కలు, ఇనుప రాడ్లు ఉంటాయంట. దాన్ని తీసుకొని యేసుక్రీస్తు ప్రభు మీద తీర్పు ఇవ్వబడినటువంటి 39 కొరడా దెబ్బలు ఒక్కొక్కటి కొడుతుంటే, ఆ దెబ్బ పడిన చోట ఆ గాజు ఒక, ఆ ఇనుప సువ్వ ఆయన దేహంలోనికి కుచ్చుకొని లాగుతుంటే చర్మం బయటకు ఊడిపడేదంట. చర్మం బయటకు ఊడిపడ, ఎంత వేదన భరించుంటాడు. ఒక్క దెబ్బ కాదు, 39 కొరడా దెబ్బలకి ఆ తోలు, ఆ దేహం మీద ఉన్న తోలు రిబ్బన్ల వల్లే బయటకు వచ్చేదట. ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే ఆ రక్తం, ఆ నర్వ్స్, ఈ వెనక ఉన్నటువంటి స్పైనల్ కార్డ్ మీద ఉన్నటువంటి ఎముకలు ఉన్నటువంటి రక్తము, ఆ నరాలలో ప్రవహించినటువంటి రక్తం ఒక్కసారిగా కొట్టేవాడి మీద చిమ్మిచ్చేంత, కొడుతున్న వాడి మీద చిమ్మిచ్చేటటువంటి దెబ్బలు ఆయన మీద పడుతుంటే, దేహంలో రక్తమంతా కారిపోతా ఉంటే ఎంత వేదన పడుంటాడు, ఎంత వేదన పడుంటాడు, ఎంత బాధ ఆయన అనుభవించి ఉంటాడు. 39 కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత దేహమంతా నుజ్జు నుజ్జు అయిపోయింది. దున్నబడిన ఆ దేహం మీద ఏం చేశారో తెలుసా? ఒకడొచ్చి ముళ్ళ కిరీటం పెట్టి, నువ్వు యూదుల రాజువట కదా అని అటుపక్క నుండి ఒకడు, ఇటుపక్క నుంచి ఒకడు కర్రలతో ఆ ముళ్ళ కిరీటాన్ని నొక్కుతుంటే, ఏడవడానికి కూడా శక్తి లేని ఆ స్థితిలో యేసు ప్రభు ఎంత అల్లాడిపోయి ఉంటాడు, ఎంత అల్లాడిపోయి ఉంటాడు.
ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకడొచ్చి ఆ రక్తం కారుతున్న నుజ్జు నుజ్జైన ఆ యొక్క దేహం మీద చమికీలు ఉండేటటువంటి, అంటే కుచ్చుకుంటే ఇరిటేషన్ వచ్చేటటువంటి, రాజు వేసుకునేటటువంటి ఒక దుస్తులు తీసుకొచ్చి ఆయన దేహానికి వేస్తే అవి ఆ దేహాన్ని, ఆ గాయాలను తాకుతుంటే ఎలా ఉంటుందండి? ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందండి. ఆ పరిస్థితుల్లో ఒకడొచ్చి ఆ డ్రెస్ వేసి ముఖం మీద ఉమ్మి వేసి, నువ్వు యూదుల రాజువా, వేసుకో ఈ బట్టలు అని రాజు వేసుకునే బట్ట తీసుకొచ్చి ఆయన మీద వేసి అపహాస్యం చేశారు. ఒకడు వెనక నుంచి ఒకడు, ముందు నుంచి ఒకడు ఆయనని గుద్దుతూ, ఆయనని పడేస్తూ, ఆఖరికి వేయబడిన శిలువ శిక్షకు ఒక ఆ బరువైన 150 నుండి 160 కేజీల బరువు ఉన్నటువంటి ఆ బరువైన శిలువ యేసు మీద పెట్టి 6 కిలోమీటర్లు ఆ యొక్క తీర్పు ఇవ్వబడినటువంటి స్థలం నుండి గొలుగోతా అనేటటువంటి కొండ మీదికి 6 కిలోమీటర్లు అంట. యేసు ప్రభువారు ఆ సిలువను మోయడానికి ఆయన దేవునిలో శక్తే లేదు. ఒక పక్కన రక్తమంతా వీధుల్లో కారిపోతుంటే హృదయం, ఆ గుండె ఇంకా రక్తాన్ని పంపిణీ చేయడంలో, నాకు తెలిసి ఆ సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను పూర్తిగా ప్రభువుల వారు శక్తిహీనుడైపోయి ఉండొచ్చు. ఒకానొక చోట ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో చూపిస్తారు, ఆయన సిలువ మోస్తూ ఆ కొరడా దెబ్బకు దూరాన పడిపోతాడు. ఆ సిలువను మోస్తున్న ఆయన ఒక చోట ఆయన శక్తి కోల్పోయాడు. ఆ దేహంలో రక్తం అంతా కింద పారుతుంటే ఎలా ఉంటుందండి? ఆ సిలువ దూరాన పడింది, ఆయన దూరాన పడిపోయాడు. ఆ సమయంలో యేసు ప్రభు వారు సిలువ ఇంకొకరు మోస్తారులే, అక్కడ ఉన్నోళ్ళు ఇంకొకరితో మోపిస్తారులే అనుకుంటే, యేసు లేవలేక 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 లేచి నిలవబడి ఆ సిలువ యొద్దకు వెళ్ళి ఆ సిలువను ముద్దాడి ఆ సిలువను మరలా ఆయన మోస్తూ ఆ ఎత్తైన కొండ, గొల్గొతా కొండ వైపు ఆయన ఎక్కాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, ఆయన కాళ్ళలో మేకులు కొట్టారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ప్లేస్లో ఒకసారి నొక్కి చూసుకోండి. ఎవరైనా మిమ్మల్ని ఇలా గట్టి కొడితే వైబ్రేట్స్ వస్తాయి, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఈ నర్వ్స్ మధ్యలో యేసు ప్రభువుని సిలువేశారు. ఇందులో మేకులు కొట్టి సిలువేశారు ఆయన. ఆ సిలువ మీద ఇక ఏ ఆధారం లేదు, కేవలం కొట్టబడిన ఈ మేకులను బట్టే ఆయన 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 ఆ సిలువ మీద వేలాడదీయబడ్డాడు. ఎంత బాధ! 9 గంటలకు ఆయన సిలువ వేస్తే 3 గంటల వరకు కూడా ఆయన సిలువపై తన ప్రాణాన్ని ఒడిసి పట్టుకొని ఆఖరి రక్తపు బొట్టు ఆ నేలపై పడాక, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని తన ప్రాణాన్ని విడిచాడు. ఒక ఆయన అడిగాడు, సార్ యేసుని అంత దారుణంగా శిక్షించారా, మీరు అలా చూపించారేంటని ఆ డైరెక్టర్ మెల్ గిబ్సన్ అడిగితే ఆయన అన్నాడట, నేను చూపించింది 20% సార్, యేసుని ఇంకా కఠినంగా శిక్షించారు. శిక్షించారని చెప్పొద్దు, శిక్షించబడడానికి ఆయన ఇష్టపడ్డాడని చెప్పాలి. ఎవరైనా బందిపోట్లు, దొంగలకు ఆ శిక్ష వేస్తుంటే పారిపోతారు సార్, దొరకరు. కానీ ఆయన లేచి ఆ సిలువను ముద్దు పెట్టుకొని సిలువను మోస్తూ పోతుంటే ఎవరు సార్ ఆయనని శిక్షించారని చెప్పేది? ఆయన శిక్షించబడడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడి ఆయన సిలువలో తన దేహమంతా నుజ్జు 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 అయిపోయాడు. గుర్తుపట్టడానికి ఆయన ముఖములో రూపం కూడా సరిగ్గా లేదు. He bear that cross. ప్రభువా, ఎందుకు ప్రభువా అంత కఠినమైన శిక్షకు నిన్ను అప్పగించుకున్నావంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీ మురికి అంత భయంకరమైనది, నీ చీకటి అంత భయంకరమైనది, నీలో నుండి వస్తున్న నీకు సహోదరి సహోదరుడా, ఇంకా ఎంతకాలం పాప బ్రతుకులో ఉంటావు? నీ పాప బ్రతుకును నిన్ను విడిపించి క్షమించడానికి పానం పెట్టాల్సి వచ్చింది యేసయ్య, రక్తం కార్చాల్సి వచ్చింది. ఇంకెంతకాలం ఆ పాపపు బాటలో ఉంటావు?
ఒక్కసారి ఆ సిలువ వైపు చూడు. లుక్ ఎట్ దట్ క్రాస్. హి బేర్ దట్ పనిష్మెంట్ బికాస్ ఆఫ్ యూ అండ్ మీ. మన పాపమునకు రావాల్సిన శిక్ష తను భరించాడు. ఇంకెంతకాలం అబద్ధాలు, ఇంకెంతకాలం మోసాలు, ఇంకెంతకాలం ప్రభుకి దూరంగా, మతం అని కులం అని ఆయనకు దూరంగా పరిగెడుతూ ఉంటాం. ఇంకెంతకాలం ప్రభుకి దూరంగా నీ అలవాట్లతో, నీ సుఖాన్ని, నీ యొక్క దేహాన్ని సంతోషపెట్టడం కొరకు, నీ నేత్రాలను సంతోషపెట్టడం కొరకు, నీ యొక్క జీవితాన్ని నువ్వు ప్రేమిస్తూ దేవుని యొద్దకు రాకుండా ఇంకెంతకాలం ఉంటావు? ఈజ్ వెయిటింగ్ విత్ ద క్రౌన్. క్రాటిల్ నుండి క్రాస్ నుండి క్రౌన్ పట్టుకొని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ సింహాసనం మీద కిరీటము కలిగి ఉన్న దేవుడు ఆ కిరీటము నీకు పెట్టాలని ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పశువుల పాక లాంటి బ్రతుకులైన మనల్ని ప్రేమించి, మన పాపముకు రావాల్సిన శిక్షను ఆయన భరించి, మనల్ని క్షమించి, విమోచించి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడయ్యా అంటే ఈ క్రిస్మస్న చెప్పండి, నీతి కిరీటం. నీతి కిరీటం. ఆయన చెప్పులు తాకడానికి కూడా అర్హత లేని మనల్ని ఆయనతో కూడా కూర్చోబెట్టుకొని కిరీటం ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన మనకి. ప్రకటన 1:7 సెలవిస్తుంది, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి 40 దినములు తన శిష్యులకు తన కనుపరుచుకొని, అందరూ శిష్యులు చూస్తుండగా ఆరోహణమైపోయిన యేసుక్రీస్తు ప్రభువారు అన్న ఒక గొప్ప మాట ఏంటో తెలుసా? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను. నేను మరలా ఏ రీతిగా వెళుతున్నానో ఆ రీతిగా వస్తాను. ఆ దినమున మీరు నాతో కూడా ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆయన చెప్పిన మాటలు ఎంత సత్యమైనవో తెలుసా? ఆయన తిరిగి వెళ్ళిన తర్వాత జరిగిన అద్భుతమైన కార్యాలే క్రొత్త నిబంధన. ఎవరు రాశారండి కొత్త నిబంధన? యేసును చూసి, యేసు కార్యాలను చూసి, యేసు సిలువ వేయబడ్డ చూసి, యేసు పునరుత్థానం అవట చూసి, యేసు ఇచ్చిన పరిశుద్ధాత్మను అనుభవిస్తున్న శిష్యులు రాశారు. ఒకవేళ యేసు ఈ భూమి మీద లేకపోతే కొత్త నిబంధన ఉండేదే కాదు. యేసు మరణించకపోతే కొత్త నిబంధన ఉండేదే కాదు. యేసు తిరిగి లేవకపోతే కొత్త నిబంధన ఉండేదే కాదు. ఇంకా చెప్పాలంటే నీకు నాకు రక్షణే ఉండేది కాదు. ప్రతి ఒక్కరూ నరకానికి ఇచ్చికెళ్ళబడవలసిన వారమే. Today for you and me, Christ came to this world and paid the cross and died on the cross and is resurrected from the death and is coming very soon. ఆయన రెండవ రాకడలో రానే ఉన్నాడు. ఆయన చేతిలో కిరీటము చూడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన చేతిలో కిరీటము చూడు. ఈరోజు యువర్స్ అండ్ అవర్స్ డ్రీమ్. నా డ్రీమ్ అయి ఉండాలి తెలుసా? ఏమి ఉండాలి చెప్పండి? ఏమేమి ఉండాలి చెప్పండి? ఆయనతో ఎత్తబడే. దాట్స్ మై డ్రీమ్. ఎంతమందికి ఉండాలి? ఈ క్రిస్మస్లో ఒక డ్రీమ్తో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలి. చెప్పండి, ఏంటి ఆ డ్రీమ్? ఏంటిది ఆ డ్రీమ్? ఆయనతో పాటు ఎత్తబడాలి. ఈ భూమి కొరకు నువ్వు పాటుపడగలిగిన జీవితాలు జీవిద్దాం. ఆయన ఇచ్చే నీతి కిరీటం కొరకు ఈ భూమి మీద ఆఖరి క్షణం వరకు, తుది శ్వాస వరకు విశ్వాసమును కాపాడుకుందాం. మన పరుగుని ప్రభు కోసం కడముట్టిద్దాం. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన నూతనమైన సంవత్సరంలో తగ్గింపు, విధేయత, త్యాగం మరియు దేవుని ఇచ్చే చెప్పండి తరగని ఆస్తి అంటారు దాన్ని. తరగని ఆస్తి, నిత్య జీవం, మరణం లేని జీవితం. ఆ గొప్ప జీవితాన్ని కొరకు తహతహలాడుతూ ప్రభువుని హత్తుకొని ప్రభు అంట బ్రతుకుదాం. ప్రభు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని. Lord, my Father, we are all coming to your presence. Yet we are sinners. Yet we are enemies to you. You have died for us. You have died for us. You bear that cross, Lord. That cradle is showing me, Lord. That cross is for me, Lord. That crown is waiting for me, Lord. Everything is for me. Everything is for me. Jesus for me. You came to this world just to forgive me, Lord. నన్ను క్షమించడానికి ఆ దివ్యమహిమను విడిచిపెట్టి నువ్వు తగ్గించుకొని లోకంలో మానవుడిగా జన్మించావు.
లార్డ్, నువ్వు చూపిన ప్రేమకు, నువ్వు చూపిన కరుణకు నేను యోగ్యుణ్ణి కాకపోయినా, ఎప్పుడైతే నేను తగ్గించుకుని నా పాపాలను నోటితో ఒప్పుకొని నీకు విధేయత చూపించానో, నన్ను క్షమించావు, విమోచించావు. సిలువలో నువ్వు నా కోసం చేసిన ఆ యొక్క ప్రాణత్యాగము, ఆ పాప పరిహార్థ బలిగా నిన్ను నువ్వు అర్పించుకున్న రీతిని బట్టి నా పాపమునికి రావాల్సిన శిక్ష నుండి నేను తప్పించబడ్డాను. ఇప్పుడు నిత్య జీవంలో అనుభవించడానికి యోగ్యత పొందుకున్నా. ఇంకా ఎవరైతే నీకు దూరంగా ఉన్నారో ఈ సందేశం ద్వారా నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చుదురుగాక. ఎందరైతే నేను ఎరిగి నీకు దూరంగా, నీ సహవాసానికి దూరంగా, మందిరానికి దూరంగా, వాక్యానికి దూరంగా, ప్రార్థనకు దూరంగా ఉంటున్నారో ఈ రోజు నుండి తగ్గింపు, విధేయత, త్యాగపూరితమైన జీవితం కొరకు తహతహలాడుదురుగాక, తృష్ణ కలిగి బ్రతుకుదుముగాక. ఈ మాటలు మంచి నేలలు పడిన విత్తనం వల్ల ఫలింపచేసి ఈ క్రిస్మస్ మా జీవితంలో నీతో సెలబ్రేట్ చేసుకుంటూ, నీకు దగ్గరగా చేస్తూ, ఆఖరికి తుదిమెట్టుకు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మేమును కలిగి ఉండుటకు కృప చూపమని యేసు నామమున పేరిట ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.